విప్లవ విద్యార్థి సంఘమైన పీడీఎస్యు క్రమశిక్షణకు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్న ఎం క్రాంతికుమార్ను పీడీఎస్యు నుండి బహిష్కరించినట్లు పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కె నాని, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ మహర్షి తెలియజేశారు. పీడీఎస్యు విద్యార్థి సంఘం ఒక విప్లవకర చరిత్ర కలిగిన విద్యార్థి సంఘమని, ఇందులో సమిష్టి నిర్ణయాలతో విద్యార్థుల సమస్యలపై ముందుకు వెళ్లడం జరుగుతుందని, అలా కాకుండా వాటికి వ్యతిరేకంగా వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్న ఎం క్రాంతికుమార్కి ఇది సరైంది కాదని, సరిచేసుకోమని పలుమార్లు చెప్పడం జరిగిందని పీడీఎస్యు నాయకులు తెలిపారు. అయినప్పటికీ పీడీఎస్యు విద్యార్థి సంఘంలో పనిచేస్తూ సంఘం నిబంధనావళికి భిన్నంగా ఇతర సంఘాలతో రహస్య సంబంధాలు కొనసాగిస్తూ సంఘం విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తున్నందున వివరణ కోరామని, ఆఫీస్కు వస్తే చర్చించుకుందామని చెప్పినప్పటికీ కూడా తను పట్టించుకోకుండా వేరే సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని వారు తెలిపారు. ఇది పీడీఎస్యు నియమ నిబంధనలకు వ్యతిరేకం గనక పీడీఎస్యు బాధ్యులతో చర్చించి ఏలూరు నగర అధ్యక్షుడిగా జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న క్రాంతికుమార్ను పీడీఎస్యు ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తూ పీడీఎస్యు నుంచి బహిష్కరిస్తున్నామని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాకి నాని, ఎన్ మహర్షి తెలియజేశారు. ఇక నుండి అతనికి పీడీఎస్కి ఎటువంటి సంబంధం లేదని, విద్యార్థులు, విద్యా సంస్థలు, ఇతర ప్రజా సంఘాలు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు. పనిచేస్తా ఉన్నాను. పీడీఎస్యు విద్యార్థి సంఘం ఒక విప్లవకర విద్యార్థి సంఘం. ఈ విద్యార్థి సంఘానికి 50 సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక మంది విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తూ అనేక సందర్భాల్లో నిర్బంధాలు ఎదుర్కొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి విద్యార్థి సంఘం, ఒక చైతన్యవంతమైనటువంటి విద్యార్థి సంఘం. విద్యార్థులను చైతన్యం చేసేటువంటి విద్యార్థి సంఘంలో ఎం క్రాంతికుమార్ అనేటువంటి అతను పనిచేశాడు. అతన్ని పీడీఎస్యు విద్యార్థి సంఘం ప్రోత్సహిస్తూ నగర అధ్యక్షుడిగా గాను, అట్లాగే జిల్లా సహాయ కార్యదర్శిగా, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా అతన్ని అంచెలంచెలుగా పీడీఎస్యు విద్యార్థి సంఘం తీసుకెళ్లడం జరిగింది. అయితే గత కొంతకాలంగా పీడీఎస్యు విద్యార్థి సంఘానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేకంగా పనిచేస్తూ వ్యక్తిగత ఆలోచన విధానంతో అతను వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే అతను చేసినటువంటి పని నేపథ్యంలోనే అతనికి కూడా ప్రమోషన్ ఇస్తూ పార్టీ ఆలోచన విధానం, పీడీఎస్ ఆలోచన విధానం వైపు కూడా అతన్ని నడిపించే ప్రయత్నం చేశాము. కానీ అతని ఆ ప్రయత్నాన్ని ఎక్కడా కూడా కొనసాగించే విధంగా అతని ఆచరణలో ఎక్కడా కూడా కనబడకుండా సంఘాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నాలు చేశాడు. అట్లాగే ఈ క్రాంతికుమార్ ఎవరైతే ఉన్నాడో అతను మన సంఘంలో పనిచేస్తూ ఇతర సంఘాలతో అంటే టచ్లోకి వెళ్ళి మన పీడీఎస్ నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎం క్రాంతికుమార్ అనేటువంటి అతన్ని మన పీడీఎస్యు విద్యార్థి సంఘం నుంచి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున పీడీఎస్యు విద్యార్థి సంఘం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. ఇప్పటివరకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి క్రాంతికుమారు ఇక మీదట పీడీఎస్యూలో కొనసాగడు. పీడీఎస్యూకి క్రాంతికుమార్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే పీడీఎస్యు కాలేజ్ కమిటీ విద్యార్థులు కానీ, పీడీఎస్యు ముఖ్య నాయకులు కానీ, అట్లాగే పీడీఎస్యు పూర్వ నాయకులు కానీ, లేకపోతే కాలేజీ యాజమాన్యాలు కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక మీదట క్రాంతికుమార్ చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాలు కానీ, ఎటువంటి వీటికి కానీ పీడీఎస్యూకి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతన్ని ఏలూరు నగర అధ్యక్షుడిగా కూడా తొలగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అంటే ఒక వారం రోజుల్లోనే పీడీఎస్యు నగర జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి, అట్లాగే కాలేజ్ కమిటీల్లో కూడా అతను చేసినటువంటి విషయాలను కూడా మనం చర్చించి విద్యార్థుల ముందు పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఒక వారం రోజుల్లో పీడీఎస్యు నగర జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి నూతన అధ్యక్ష కార్యదర్శుల్ని, నూతన నగర కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.